హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ దాస్ కిచెన్ రెసిపీస్. ఈరోజు రెసిపీ ఆలూతోని బియ్యం పిండి అటుకులతోని ఇడ్లీ చేసామన్నమాట. అది ఇప్పుడు చెప్తున్నాను. ముందుగా ఆలూని శుభ్రంగా కడిగేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఆలు పైకి వచ్చినట్టుగా వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఉడకబెట్టుకున్న తర్వాత దించేసి చల్లారాక పొట్టంతా తీసేయాలి. ఆలు పైన పొట్టంతా శుభ్రంగా తీసేయాలి. తీసేసిన తర్వాత మిక్సీ గిన్నెలో ఒక 2-3 ఆలులు వేసేసి తర్వాత ఒక కప్పుడు బియ్యం పిండి, ఒక కప్పుడు అటుకులు వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకవేళ వాటర్ సరిపోతే మళ్ళీ కొంచెం వాటర్ చేర్చుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవచ్చు. ముందుగా ఆలు రుబ్బిసుకున్నాను. తర్వాత కప్పుడు బియ్యం పిండి వేసుకుంటున్నాను. కప్పుడు అటుకులు వేసుకుంటున్నాను అన్నమాట. కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు పైన కొంచెం అవ్వలేదు కదా, కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలాగ ఇడ్లీ పిండిలాగా ఉంటుంది అన్నమాట. మనం ఇడ్లీకి ఎలా కలుపుకుంటామో అలాగా ఉంటుంది. ఇది బౌల్లో వేసుకొని సాల్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. టీ స్పూన్ తోటి సరిపడంత వేసుకోవచ్చు. బాగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత జీలకర్ర 2 స్పూన్, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నమాట. పచ్చిమిర్చి కూడా సన్నగా తరుక్కోవాలి. కొత్తిమీర సన్నగా తరుక్కొని ఇలా వేసుకొని కలుపుకోవాలన్నట్టు. మొత్తం మిక్సీ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లు తీసుకొని కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి. ఇడ్లీ ప్లేట్లకి పెట్టుకున్న తర్వాత ఇలా ఇడ్లీలకి వేసినట్టు వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని పెట్టుకోవాలి. నేను కరెంటు స్టవ్ మీద, ఇండక్షన్ స్టవ్ పైన పెట్టినాను. ఇలా పెట్టుకొని తర్వాత ఇలా అయిపోయినాయి, ఇడ్లీలు అయిపోయినాయి. తీసేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. చాలా బాగుంటాయి, స్మూత్గా చక్కగా నోట్లో వేయగానే కరిగిపోతాయి అన్నమాట. నెయ్యితోటి మనము చట్నీ చేసుకుంటాం కదా, పల్లీల చట్నీతోటైనా లేకపోతే ఇలా టమాటా చట్నీ అయినా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చాయి, నీట్గా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చక్కగా తింటారు, మెత్తగా ఉంటాయి కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మనీ దాస్ కిచెన్ రెసిపీస్.